13వ వచనం, లూకాసు వార్త 1 అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిసబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు. దేవుడు మరి ఇక్కడ జకరియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. 7వ వచనంలో చూసినట్లయితే, ఎలిసబెత్తు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులే. కాబట్టి వాళ్ళకి సంతానం లేరు. కాబట్టి అప్పటికే మరి వాళ్ళకి వయసు గతించిపోయింది, బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు. అయినప్పుడు కూడా జకరియాలో ఉన్నటువంటి భక్తి ఎంత మాత్రం కూడా తగ్గలేదు. వాళ్ళకి నిజంగా తను ఒక యాజకుడైనప్పుడు కూడా తనలోనే ఏం లేదు, ఆశీర్వాదం లేదు, తనలోనే దీవెన లేదు. మరి నిజంగా మరి యాజకుడంటే అన్ని కార్యక్రమాలకి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బర్త్డే మీటింగులకు వెళ్ళాల్సి వస్తుంది, అనేక శుభకార్యాలకి వెళ్ళాల్సి వస్తుంది. మరి సంతానం లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అనేకమైనటువంటివి వాళ్ళు అనుభవించుంటారు. వాళ్ళు అనేక సార్లు ప్రార్థన చేసినారేమో కానీ, ఎంత ప్రార్థన చేశారేమో కానీ, దేవుడైతే వాళ్ళకి ఆలస్యం చేస్తూ వచ్చినాడు. అప్పటికే వయసు అయిపోయింది. అయినా సరే ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు, భక్తి జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు అన్నమాట. కొన్నిసార్లు దేవుడు మనకు ఆలస్యం చేసినప్పటికీ, దేవుడు మనకు త్వరగా మన ఎడల దేవుడు కార్యం చేయకపోయినప్పటికీ, కొంతమందికి దేవుడు ఆలస్యంగా చేస్తాడు. ఆలస్యంగా చేసిన దేవుడు గొప్ప కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడు. మనం చేసే ప్రార్థనలు అవి ఊరికినే పోవు. మనం చేసే ప్రార్థన ప్రతిది కూడా అది దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఒక దినాన ఈ ప్రార్థన అంతా కూడా సమకూర్చబడి అది దేవుని యొద్దకు వెళ్తూనే ఉంటుంది. ప్రార్థన అనేటువంటి మాటలు మనకున్నటువంటి బాధ, మనకున్న కష్టం దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంటే, వాళ్ళకి సంతానం లేకపోయినప్పటికీ వాళ్ళు అనేక మంది అనుకుని ఉంటారు, ఈయన యాజకుడిగా ఉన్నాడు, ఈయనకే సంతానం లేరు, ఈయన మా కొరకు ఏం ప్రార్థన చేస్తాడు అని అనేక మంది అనుకుని ఉంటారు. అనేక మంది అభ్యంతరం పడి ఉంటారు అతని విషయంలో. అయినా సరే తన జీవితంలో ఆశీర్వాదం లేకపోయినా, సంతానం లేకపోయినా, అప్పటికి వాళ్ళిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైపోయినప్పటికీ వారిలో ప్రార్థన జీవితం అనేది ఎంత మాత్రం కూడా తగ్గలేదు. ఎంత మాత్రం కూడా నిజంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంటే, మరి నిలబడి నాకు కూర్చున్న మీ అందరికి కూడా వాళ్ళు ఒక మాదిరికరమైనటువంటి, అంటే ఒక రోల్ మోడల్ అయినటువంటి విశ్వాసులు అనమాట. ఎంత మంచి విశ్వాసులుగా, ఎంత మంచి వాళ్ళు భక్తులు అంటే అంత మరి భక్తి కలిగినటువంటి వారు. అలాంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాళ్ళు మరి ఇక్కడ మనకు కనపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది దేవుడే రాసి పెట్టాడు. చూడండి, లూకాసు వార్త 1 అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంట. వీరిని గురించినటువంటి దేవుడు ఒక మంచి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏం రాయబడుతూ వచ్చిందంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను. కాబట్టి సకలమైన ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే పాటిస్తూ వచ్చినారనమాట. ఆజ్ఞలు గైకొనటం అంటే చాలా అది కష్టం అనమాట. ఎంతో జాగ్రత్తగా, ఎంతో భక్తి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చినారు. వారిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంటే, మరి సకలమైన ఆజ్ఞలను, అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞని వారిద్దరు కూడా నెరవేరుస్తూ వచ్చినారు. అంతేకాదు దేవుని యొక్క న్యాయ విధులు చొప్పున ఆజ్ఞలు, తర్వాత న్యాయ విధులు అంటే న్యాయంగా నడుచుకోవటం, తర్వాత నిరపరాధులు, వారి మీద ఏ నేరం లేనటువంటి వారిగా, ఒక నిరపరాధులుగా వారు జీవిస్తూ వచ్చినారంట. అంతేకాదు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. కాబట్టి దేవుని దృష్టికి వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు, నీతిమంతులై ఉన్నారంట. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది వాళ్ళ విషయంలో ఆజ్ఞలు గాయకుంటున్నారంట, న్యాయ విధులు గాయకుంటున్నారంట,
నిరపరాధులుగా ఉంటున్నారంట, నీతిమంతులుగా జీవిస్తూ వస్తున్నారంట. అంత భక్తి కలిగినటువంటి వారికి ఏమి లేదు, సంతానం లేదు, ఆశీర్వాదం లేదు. భక్తి ఉంది, భయం ఉంది, వాళ్ళు ఏవైతే ఉండాలో, ఏవైతే దేవుడు కోరుకుంటున్నాడో అవన్నీ వారిలో ఉన్నాయి. కానీ వారికి ఏమి లేదు, ఆ సంతానం లేదు కదా. మనం కూడా కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మరి మనకే సరైనటువంటి విధానంలో మనకే ఆశీర్వాదం లేకపోతే మనకంటే కూడా అనేక మంది అభివృద్ధి చెందుతూ, అనేక మంది మరి విస్తరిస్తూ, వాళ్ళకు కావాల్సినన్ని సమృద్ధిగా కొంతమందికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనం కూడా చాలాసార్లు మనం కృంగిపోతాం. అరే వాళ్ళకు చూస్తే వాళ్ళు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నారు, ఎంత దీవెనకరంగా ఉంటున్నారు అని చెప్పి మనం చాలాసార్లు కొంతమంది విషయంలో కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడు మనం చూసి మనం కూడా చాలాసార్లు మనకు లేదేంటి ఇలాంటి ఆశీర్వాదం, మనకి ఇలాంటి దేవుని లేదేంటి, నా పరిస్థితి ఏమి ఇట్లా అయిపోయింది ఏంటి అని చెప్పి చాలాసార్లు మనం కృంగిపోయే వారంగా ఉంటాం. అసలు దేవుడు ఉన్నాడో లేడనే డౌట్ కూడా కొంతమందికి అసలు నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోతుంది, రోజు ఏంటి మేము ఇట్లా అయిపోతున్నాం అని చెప్పి అనేక మంది వేదన పడేటువంటి పరిస్థితి కూడా. కానీ వాళ్ళ జీవితం కూడా అలాంటిదే. లూకాసు సువార్త 1:6 మనం చూసినట్లయితే వీరిద్దరిని గుర్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు చెప్పాడు. లూకాసు సువార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. ఈ రోజుల్లో మనం ఎట్లా ఉంటామంటే మనము పైకి భక్తి కలిగిన వారే ఉంటాం, లోపల దాని శక్తి లేని వారుగా ఉంటూ ఉంటాం. వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కనబడుతున్నారంట, మనుషుల దృష్టి కాదు. చాలాసార్లు మనం ఎట్లా ఉంటామంటే మనం ఇతరులకు మనం ఎట్లా కనబడతాం, చాలా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం కనబడుతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుని దృష్టికి మనం వెళ్ళినప్పుడు, దేవుని దృష్టి ఎదుట నిలబడినప్పుడు మనం నీతిమంతులుగా మనం ఉండామా, నీతిమంతులుగా మనం నడుచుకుంటున్నామా, నిరపరాధులుగా ఉంటున్నామా, మరి న్యాయ విధులు అనుసరించి నడుచుకుంటున్నామా, ఆజ్ఞలు గైకుంటున్నామా. కాబట్టి ఇవన్నీ దేవుడు చూస్తూ వచ్చినప్పుడు మనం ఎక్కడో చోట మనకు లోటుపాట్లు కలిగి ఉంటాం మన ఆత్మీయ జీవితంలో. కానీ వీళ్ళిద్దరు కూడా మరి ఎంత చక్కగా మరి వారు నడుచుకుంటూ వచ్చినారంటే ఆజ్ఞలు గైకున్నారు, న్యాయ విధుల్ని అనుసరిస్తున్నారంట. తర్వాత నిరపరాధులుగా వారి మీద ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు అంటే మంచి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవిస్తూ వచ్చినారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వస్తున్నారు. అయినా సరే వారిలో ఏమి లేదంట, కుమారులు లేడు, పిల్లలు లేరు. అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, భక్తి జీవితంలో వాళ్ళు కొనసాగిపోతూనే ఉన్నారు. వాళ్ళకి వయసు వచ్చేసిందంట. చూసినట్లయితే 7వ వచనంలో లూకాసు సువార్త 1:7 ఏం రాయబడింది, వీరిద్దరూ బహుకాలం గడిచినా అప్పటికే వయసు అయిపోయిందంట. అప్పటికే వాళ్ళిద్దరికి వయసు అయిపోయింది. కానీ అయినా సరే వాళ్ళిద్దరు కూడా యాజక క్రమం చొప్పున మరి ఆ యొక్క యాజక ధర్మాన్ని విడిచిపెడతలేదంట. 8వ వచనం రాయబడింది, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా, అంటే మరి యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చింది. అంటే తను చేయాల్సిన పని తన యొక్క క్రమం చొప్పున. ఆ రోజుల్లో దేవుని మందిరాల్లో చాలా తక్కువగా ఉండేవి కనుక యాజకులు కూడా తక్కువ ఉండేవాళ్ళు, యాజకులు ఎక్కువ ఉండేవాళ్ళు, మందిరంలో తక్కువ ఉండేవి. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే వంతుల ప్రకారంగా ఈ సంవత్సరం ఒకళ్ళు, ఈ సంవత్సరం ఒకళ్ళు, ఈ సంవత్సరం ఒకళ్ళు అని యాజకులను నియమించేవాళ్ళు అనమాట. అయితే వంతుల చొప్పున ఈయనకు కూడా తన వంతు వచ్చినప్పుడు అట్లా తన 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 విధానాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే తన యాజక ధర్మాన్ని దేవుడు తనకిచ్చినటువంటి సేవను ఏం చేశాడంట, సంపూర్ణం చేశాడంట. మనం చూసినట్లయితే 23వ వచనంలో లూకాసు సువార్త 1:23 అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తాను ఇంటికి వెళ్ళను. కాబట్టి దేవుడు తనకు అప్పగించిన దాన్ని కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే సంపూర్ణం చేస్తూ వచ్చినాడు అనమాట. అంటే యాజక ధర్మాన్ని న్యాయంగా చేశాడు, దాన్ని నమ్మకంగా చేశాడు అనమాట. దాన్ని చివరి వరకు కూడా దేవుడు తనకు అప్పగించిన దాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, చివరి వరకు దాన్ని కొనసాగించాడు అనమాట. చివరి వరకు దాన్ని ఎంతగానో కొనసాగిస్తూ వచ్చినాడు. అంతేకాదు ప్రార్థనలో పట్టుదల దేవుడే చెప్తున్నాడు. 13వ వచనంలో దేవుడు అంటున్నాడు, చూడండి, దేవుని దూత చెప్తున్నాడు 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు
నీకు కుమారుని గనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు తన దూతను పంపించినాడు అనమాట. దేవుడు తన దూతను పంపిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క గాబ్రియేలు దూత అంటున్నాడు, జకరియా భయపడకము, కాబట్టి నీ ప్రార్థన ఏమైంది, వినపడింది. మరి చాలాసార్లు మరి మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థన దేవుడు వింటాడు. మరి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నీ ప్రార్థన వినపడినది. దేవుడు మన ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. మనం చాలాసార్లు మనకు ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే, ఆలస్యమైన కొద్దీ అసలు ఆ దేవుడు ప్రార్థన వింటున్నాడో లేదనేటువంటి, ఇంత ప్రార్థన చేస్తున్నాం, సంఘ ప్రార్థనలకు వస్తున్నాం, ఆదివారం వస్తాం, అన్ని రకాలుగా బాగానే కొనసాగిస్తున్నాం, కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉంది కదా నా పరిస్థితి అని అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం ఆ ప్రార్థన తోసివేయడు. దేవుడు ఆయన ఏం చేయడు, ప్రార్థనని త్రోసివేయడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసేటువంటి వారి ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా ప్రార్థన ఏం చేస్తాడు, ఆయన అంగీకరించేవాడే ఉన్నాడు. అంటే ఆయన తన నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఇంటూనే ఉంటాడు అన్నమాట. దాన్ని ఆయన త్రోసివేయడు. కాబట్టి అందుకే బైబిల్ రోమపత్రికలో చూసినట్లయితే 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేసేవారు ఆయనకి గ్రీస్ దేశస్థుడని భేదం లేదు. కాబట్టి యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడంట, ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. దేవుడు ప్రార్థన చేసేవారి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. తన నామాన్ని బట్టి ప్రార్థన చేసిన వాళ్ళందరూ రక్షింపబడతారు. అంటే ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయడు, త్రోసివేయడు. అంటే దేవుడు దాన్ని ఎవరికి కూడా దాన్ని నేను ఇవ్వను, నేను అంగీకరించనని అది దేవుడు అనడు. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన అనేది ఆలకిస్తాడు. కానీ కొన్ని పర్యాయములు మరి కొన్నిసార్లు ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది అనమాట. అందుకని బైబిల్లో రాయబడింది. మరి చూడు, యాకోబు పత్రికలో మనకు బాగా తెలిసిన మాట ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకున్నెడల అతడు దేవుణ్ణి అడగవలను అనుగ్రహింపబడును, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా. కాబట్టి ఎవరిని గద్దింపకుండా ధారాళంగా దయచేసేవాడు. అయితే కొంతమందికి దేవుడు త్వరగా కార్యం చేస్తాడు, కొంతమందికి ఏమైంది ఆలస్యంగా దేవుడు ఇస్తాడనమాట. దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు, దేవుడు మాత్రం అన్యాయం చేయడు. కానీ అందుకే బైబిల్ రాయబడింది, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, మనం పడే ప్రయాసానికి, మనం పడే కష్టానికి దేవుడు ఏం చేస్తాడు, ప్రతిఫలము దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి జకరియా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దూత తన పక్కన నిలబడ్డాడు. సడన్గా మరి దేవుడు తనకిచ్చినాడు గొప్ప దర్శనాన్ని తను చూసినాడు, ఆశ్చర్యపోయినాడు, భయపడిపోయినాడు. ఏంటి సడన్గా ఇంత వెలుగు వచ్చింది, ఏమైందని చూసినట్లయితే అక్కడ మరి తను యాజక ధర్మం చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ రాయబడి ప్రభు ఆలయంలోనికి వెళ్ళి, ప్రభు అనే మాట అక్కడ పెద్ద అక్షరాలతో రాయబడింది. అంటే ఆ రోజుల్లో మరి యెహోవా దేవుణ్ణి ఎక్కువ అందరూ ఆరాధించేవాడు. ప్రభు అని పెద్ద అక్షరాలతో ఉన్న చోటల్లా తండ్రి అయిన దేవుడు అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దేవునికి ఏం చేస్తున్నాడు, తండ్రి అయిన దేవునికి ధూపం వేస్తున్నాడంట. ధూపం వేస్తుంటే జనమసమ అంటే ఆ యేసు ప్రభు వారు జన్మించక ముందు 3 రకాలుగా ఉండేదన్నమాట దేవుని మందిరం. ఒకటి ఆవరణము, ఒకటి పరిశుద్ధ స్థలము, ఒకటి అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండేవాళ్ళు, ప్రజలందరూ ఉండి ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు అనమాట. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడికి ఆ స్థలం ఇప్పటికీ ఉంది. ఆ స్థలం ఇప్పటికి కూడా మోరియా పర్వతం మీద ఉంది. ఆ స్థలం ఇప్పటికి కూడా ఉంది. కానీ ఆ స్థలంలోనికి ఎవరు వెళ్ళరు, ఇప్పుడు కూడా యూదులు వెళ్ళరు ఆ స్థలంలోకి. ఎందుకంటే స్థలం ఉంది, కానీ అది ఇప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలం ఏదో తెలియదు. కనుక ఒకవేళ పొరపాటున మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తామేమో అని భయంతో ఇప్పుడు కూడా యూదులు కొంతమంది
ఆ ఆ యొక్క దేవాలయం ఉన్నటువంటి ప్రాంతానికి ఇప్పుడు కూడా యూదులు వెళ్తానికి భయపడతారంట. అంటే అక్కడ యాజకుడు అక్కడ ఉండేవాడు అనమాట. అక్కడుండి బలర్పిస్తున్నాడు, అక్కడుండి దూపం వేస్తుంటే అప్పుడు ఏం జరిగిందంటే 10వ వచనంలో, దూప సమయం మందు ప్రజల జన సమూహం అంతయు ఎలుపుల ప్రార్థన చేసి ఉండగా ప్రభుదూత దూప వేదిక కుడి వైపున నిలిచి అతని కనపడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు. కాబట్టి ఇక్కడ జరగబోయే విషయాలు, ఒక మంచి కుమారుడిని దేవుడు తనకు అనుగ్రహించినాడు అనమాట. ఎలాంటి వాడంటే యోహాను, ఎలాంటి వాడంటే అతని గురించి ఇక్కడ చాలా విషయాలు రాయబడుతూ వచ్చినాయి. 14 వచనంలో చూసినట్లయితే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, మరి ద్రాక్షరసమైనను మద్యమైన తాక మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలు అనేకులను వారిని తిప్పుతాడంట. అంటే తండ్రుల హృదయములను పిల్లల తట్టుకునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించును. అంటే లేట్ అయినప్పటికి కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక గొప్ప మరి దైవజనుని, ఒక మంచి ప్రవర్తన, ఏలియా ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు వారికి ఇచ్చినాడు అనమాట. ఎలాంటి వాడంటే యోహాను, బాప్తిస్మనిచ్చే యోహాను ఎలాంటి వాడంటే అనేక మందిని దేవుని వైపు తిప్పినవాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పి వారిని అనేక మందిని సిలువ చెంతకి నడిపించినటువంటి వ్యక్తి బాప్తిస్మనిచ్చే యోహాను. అలాంటి వ్యక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మరి ఆ ప్రార్థన, అతనిలో ఉన్నటువంటి ఆ జకర్యాలో ఉన్నటువంటి ప్రార్థన ఏంటంటే, తను ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రార్థన జీవితాన్ని మాత్రం తను విడిచిపెట్టలేదంట. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై 13వ వచనంలో, జకర్యా నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుడు గంటదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఎంత మరి గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడంటే వారి జీవితంలో అలాంటి గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు వారి పక్షంగా దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి దేవుడు మన యొక్క జీవితంలో కూడా ఈ రాత్రి సంఘ ప్రార్థనలో మన ప్రార్థన కూడా వినపడద్ది. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, జకర్యా నీ ప్రార్థన వినపడినది. అంటే ఇక్కడ మన పేరు పెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడనమాట. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా, ప్రార్థన చేసే బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయడు అనమాట. ఖచ్చితంగా ప్రార్థన అనే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు. ఇప్పుడు మరి జకర్యా ఎలిజబెతు ప్రార్థన కూడా దేవుడు వింటూ వచ్చినాడు. కారణం ఏంటంటే వారు జీవించినటువంటి జీవితం, వారి భక్తి జీవితం, వారు ఎంత మాత్రం కూడా ఆత్మీయ విషయంలో ఏమాత్రం కూడా వాళ్ళు తొనకలేదు. ఎంతో వారు స్థిరమైనటువంటి విశ్వాసులుగా వృద్ధాప్యం వచ్చేసినప్పటికీ, వారు అనుకున్న రీతిలో వారికి కలగపోయినప్పటికి కూడా వాళ్ళు మాత్రము ఆత్మీయ జీవితంలో ఎంతో బలమైనటువంటి వ్యక్తులుగా వారు జీవిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. అంతేకాదు, మరి ఆ యొక్క పరిచర్యను, దేవుడు తనకి ఇచ్చినటువంటి పరిచర్యను ఏం చేశాడంట, అతడు తన మరి 23వ వచనం రాయబడింది, అతడు సేవాదినంలో సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినాను. అంటే దేవుడు తనకిచ్చినటువంటి పరిచర్యను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే నమ్మకంగా దాన్ని జరిగిస్తూ వచ్చినాడు. అంతేకాదు, తను ఎంతో ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు. అంతేకాదు, వాళ్ళిద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులు. ఎందుకంటే వారిద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు. 41వ వచనం చూడండి, లోకాసు వార్త 1:41. ఎలిజబెతు మరియ యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇటులని. అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటిది ఆమె, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడింది. అలాగే జకర్యా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, 67వ వచనంలో ఉంది అతని గురించి, లూకాసు వార్త 1:67. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లని ప్రవచించును. అంటే ఇద్దరు కూడా, వాళ్ళిద్దరి గురించి కూడా రాయబడింది ఏంటంటే వారిద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు అనే విషయాల్ని మరి మనం చూస్తూ వచ్చినాం.
కదా. అయినా మరి వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపింపబడిన బిడ్డలుగా, మరి ఎంతో ఆత్మీయంగా వారు ప్రార్థన పరులుగా దేవుని ఎంతో సేవిస్తూ వచ్చినారు. దేవుని వారు ఘనపరుస్తూ వచ్చినారు. దేవుడు మరి నా జీవితంలో మరి కార్యం చేయలేదు, దేవుడే నాకు అన్యాయం చేశాడు, నా జీవితంలో ఏం మేలు ఉంది, నా జీవితంలో ఏం సంతోషం ఉంది, ఏం ఆనందం ఉంది, మరి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి ఇలా అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు మాత్రము ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని విడిచిపెట్టకుండా వారు దేవుల్లో ఎదుగుతూ వచ్చినప్పుడు దేవుడు వారి ఎడల ఏం చేస్తూ వచ్చినాడు, ఒక గొప్ప కార్యాన్ని వారి పక్షంగా దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మరి మనందరికీ తెలుసు, బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు మరి తన ద్వారా ఎంతమంది యేసు ప్రభువారు కూడా ఆయన చేత మరి బాప్తిస్మం తీసుకున్నాడు. అంతేకాదు స్త్రీలు కని నరుల్లో బాప్తిస్మం ఇచ్చు యోహాను లాంటి వాడు భూమి మీద ఇంతవరకు పుట్టలేదన్నాడు యేసు ప్రభువారు. అంటే అంత గొప్పవాడు అనమాట. అంటే స్త్రీలు కని నరుల్లో మత్తయి సువార్తలు అనుకుంటా ఆ మాట ఉంటుంది 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి వాడు పుట్టలేదంట. చూడండి ఎలాంటి గొప్ప కుమారుడిని ఇచ్చినాడు చూడండి. అంటే ఆలస్యమైన కొద్దీ వాళ్ళకైతే కుమారుడు కొదువు ఉంది, మనకైతే ఏ కొదువు ఉందో, నీ కుటుంబంలో మీ కుటుంబంలో ఏ కొదువు ఉందో, ఏ కొరత ఉందో దాని దేవుడు మీకు ఇచ్చేవాడుగా ఉంటాడు, మనకిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు తొందరగా చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు చేసినా దేవుడు ఈ ప్రార్థనలకు మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు, మన భక్తి జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, ఎన్నో రకమైనటువంటి నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అయినప్పుడు కూడా మరి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటాడు అపొస్తలుడైన పౌలు కదా. కాబట్టి ఏదైనా మరణమైనా జీవమైనా ఏదైనా సరే, అది కష్టమైనా బాధ అయినా అనారోగ్యమైన ఇబ్బంది అయినా సరే, ఆత్మీయ విషయంలో మాత్రము ఏమాత్రం కూడా మనం బలహీనలు కాకూడదు. ప్రార్థన జీవితంలో కూడా ఏమాత్రం కూడా మనం బలహీనలు కాకూడదు. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలన్నమాట. మరి చూసినట్లయితే భూమి పుట్టింది మొదలుకొని మరి ఇంతవరకు మరి స్త్రీలు కని నరుల్లో బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి వాడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదని చెప్పాడు. మరి అంతకంటే ఇంకా ధన్యత ఏం కావాలి చెప్పండి. అలాంటి వాడు భూమి మీద అలాంటి వాడు పుట్టలేదంట. అలాంటి మంచి వ్యక్తిని దేవుడు వారికి ఒక మంచి వరాన్ని దేవుడు వాళ్ళకి ఒక వరపుత్రుడిగా దేవుడు వారికి అనుగ్రహించినాడు. కాబట్టి నీవుని మనం కూడా ఏం కలిగి ఉండాలంటే మనం కూడా అలాంటి భక్తి కలిగి, మనం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఉన్నప్పుడు ఒక దినాన దేవుడు మనం చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు ఒక దినాన ఏం చేస్తాడు, గొప్ప ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట కదా. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారంట, మరి రాయబడింది 1వ అధ్యాయం లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి ఏమై ఉన్నారంట. కాబట్టి 4 విషయాలు దేవుడు రాసి పెట్టాడు. ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో, నిరపరాధుల విషయంలో, నీతిమంతులుగా. తర్వాత యాజక ధర్మాన్ని దేవుడు తనకు అప్పగించిన దాన్ని 23వ వచనం రాయబడింది, అతడు తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుని ఆత్మరూపులుగా దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారై, ఆత్మతో నింపబడిన వారై వారు ప్రవశించి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఇంతకీ దేవుడు మనకు కూడా ఏం చెప్తున్నాడంటే 13వ వచనాన్ని దేవుడు మన అందరికి కూడా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 13వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 13వ వచనాన్ని లోకాసు వార్త 1:13. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. చాలం ఇక్కడ చూస్తే నీ ప్రార్థన వినపడినది అంటే నీ కార్యం ఏమైంది, సఫలమైంది. నీ కార్యము సఫలమైంది. నువ్వేదైతే ఆశిస్తున్నావో అది ఇప్పుడు నీ జీవితంలో నెరవేరబోతుంది. అంటే దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. అదే దేవుడు వాళ్ళకి యవ్వన కాలంలో ఒకరిని ఇచ్చినాడు అనుకోండి,
వాళ్ళ కుమారుడు ఎలాంటి వాడు అనేది అది చరిత్ర ఉండేది కాదు. కానీ లేట్ అయినప్పటికి కూడా దేవుడు ఒక శ్రేష్టమైనది వారి కష్టానికి, వారు పడిన బాధకు, వారు పడిన నిందలకు ఒక గొప్పది, విలువైనటువంటి ఒక బహుమానాన్ని, ఒక విలువైనటువంటి వ్యక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు అనమాట. అట్లాగే మన జీవితంలో కూడా మనం పడే కష్టాలకు, బాధలకు అన్నిటికీ ఒక దినాన దేవుడు పరిష్కారం అనుగ్రహిస్తాడు. ఒక దినాన దేవుడు సంతోషం అనుగ్రహిస్తాడు. ఒక దినమును దేవుడు నవ్వు కలగజేస్తాడు. ఒక దినాన్ని ఆనందం కలగజేస్తాడు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏం లేదంట, ఏమి లేదు. 17వ వచనంలో చివరి లైన్లో చూడండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. కాబట్టి అతనికి కూడా ఏం రాయబడింది, అతని గురించి ఏం చెప్తున్నాడంటే, నీకు సంతోషమును మహదానందమును కలుగును. అంటే జకరేయుకు ఏం కలుగుద్దంట, సంతోషము మహదానందం కలుగుద్ది. అంటే దేవుడు మనకు కూడా ఒక దినాన ఏం కలుగజేస్తాడు, సంతోషము మహదానందం కలుగజేస్తాడు. మనం కూడా ఆ రీతిగా మనం కూడా ఆ రీతిగా నడుచుకోవాలని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి మనం ఉండాలని దేవుడు మనతో కూడా ఈ మాటలు మాట్లాడుతూ మనకు కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. నీ ప్రార్థన వినపడినది. అక్కడ మనం జకరియా అనే చోట మన పేరు పెట్టుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రార్థన వినపడింది, సహోదరుడా నీ ప్రార్థన వినపడింది, సహోదరి నీ ప్రార్థన వినపడింది, నేను నీ ప్రార్థన విని ఉన్నాను, నీకు ఒక దినాన్ని నేను గొప్ప కార్యం చేస్తాను, నేను నిన్ను ఒక అద్భుతం చేస్తాను, నిన్ను ఒక దినాన్ని నేను లేవనెత్తాను అని దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇటు మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుని మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలోకి వెళ్దాం. మనకున్న అక్కర్ల నిమిత్తం, అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం.